హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మ టాజిల్స్. మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా? తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి. వీడియో చూసినాక లైక్ చేయటము, హైప్ చేయటము చేయండి. ఈరోజు వీడియో ఓల్డ్ శారీ రీయూజ్ చేయడానికి మరొకటి మీతో షేర్ చేసుకుంటున్నాను. మనం శారీని కట్ చేయకుండా మనము ఒకే ఒక నిమిషంలో డోర్ మ్యాట్స్ అనేది చేసుకోవచ్చండి. మనము ఓల్డ్ శారీస్, బరువుగా ఉండే శారీస్ను వేస్ట్గా పక్కన పెట్టేదానికన్నా ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చు. శారీని మనం కట్ చేయకుండా మనము ఇక్కడ స్క్వేర్ షేప్లో కాటన్ క్లాత్ అనేది 2 లేయర్స్గా కట్ చేసుకున్నానండి. అదే విధంగా మనం శారీని కూడా మర్చుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న 2 లేయర్స్ క్లాత్ను నేను ఈ స్క్వేర్ షేప్ క్లాత్ను నేను ఇక్కడ యాంకర్ థ్రెడ్ అనేది నీడిల్కి తీసుకునేసి రన్నింగ్ స్టిచ్ అనేది మీడియంగా చుట్టూ కుట్టేసుకోవాలండి. మనం కొద్దిగా గ్యాప్ అనేది వదులుకునేసి కుట్టేసుకోవాలి. తర్వాత మనము స్క్వేర్ షేప్లో చేస్తున్నాం కనుక డోర్ మ్యాట్ స్క్వేర్ షేప్లోనే శారీని కూడా మట్ చేసుకునేసి శారీని ఇక్కడ గ్యాప్ అనేది పెట్టుకున్నాం కదండి, ఆ గ్యాప్లో నుండి మనం శారీని పెట్టేసుకోవాలండి. శారీని పెట్టేసిన తర్వాత ఆ గ్యాప్ను కూడా మనం 2 లేయర్స్గా లోపలికి మట్ చేసేసి యాంకర్ థ్రెడ్ అనేది నీడిల్కి తీసుకునేసి ఇక్కడ కూడా మీడియంగా రన్నింగ్ స్టిచ్ అనేది కుట్టేసుకోవాలండి. కుట్టేసిన తర్వాత మనకు స్క్వేర్ షేపు డిజైనర్ డోర్ మ్యాట్ అనేది రెడీ అయిపోయిందండి. ఈ విధంగా డోర్ మ్యాట్ అనేది రెడీ అయిపోయిన తర్వాత దానిపైన మనము లైన్స్ లాగా కాటన్ థ్రెడ్తో కానీ లేదా మన దగ్గర ఏదైనా లేస్ కానీ ఉలన్ కానీ ఉంటే వాటిని మనము ఇక్కడ ఫెవికల్ అనేది అప్లై చేసుకునేసి స్టిక్ చేసుకుంటే సరిపోతుందండి. మనం కుట్టే అవసరం కూడా లేదు. ఒకే ఒక నిమిషంలో మనము డిజైనరు డోర్ మ్యాట్స్ అనేది ఇలాగా ఓల్డ్ శారీస్తో చేసుకోవచ్చని నా ఐడియా అండి. నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి. అమ్మ టాజిల్స్ ఛానల్లో ఇలాగ ఓల్డ్ శారీస్ రీయూజ్ ఐడియాస్ చాలా వరకు ఉన్నాయండి. 1 minute, 2 minutes, 5 minutes, ఈజీ క్రాఫ్ట్, రంగోలీ, అదేవిధంగా డైలీ కూడా టాజిల్స్ ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్ కూడా నేను చెప్తున్నానండి. అంటే ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు నేర్చుకోండి. చాలా ఈజీగా మనము టాజిల్స్ అనేది కుట్టుకునే విధంగా నేను ఆల్రెడీ క్లాసెస్ కూడా స్టార్ట్ చేసి 15 క్లాసెస్ చెప్పానండి. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు నేర్చుకోండి. ఈ విధంగా మనం గ్యాప్ వదులుకునేది క్లాత్ను లోపలికి మర్చుకునేసి ఈ విధంగా రన్నింగ్ స్టిచ్ అనేది మనము మీడియంగా కుట్టేసుకునేసి నీడిల్తో ఇక్కడ 2 సార్లు అనేది ముడి అనేది వేసేసి థ్రెడ్ అనేది కట్ చేసుకోవాలండి. ఇలాగా మనం స్క్వేర్ షేప్లో డోర్ మ్యాట్ అనేది చేసేసుకోవచ్చు శారీతో. దీనిపైన డిజైన్ అనేది మనం ఫ్లవర్స్ లాగా కానీ లేదా ఉలన్తో కానీ కాటన్ థ్రెడ్తో కానీ ఇక్కడ మనము కుట్టేసుకోవచ్చు. లేదంటే నేను ఫెవికల్ అనేది అప్లై చేసి స్టిక్ చేసుకున్నానండి. ఇక్కడ స్క్వేర్ షేప్లో కనుక ఈ డోర్ మ్యాట్ స్ట్రైట్గా లైన్స్ అనేది వేసుకున్నాను. 3 లైన్స్ చాక్ పీస్ తీసుకునేసి 3 లైన్స్ స్ట్రైట్గా వేసుకున్నాను. 3 లైన్స్ స్ట్రైట్గా కాకుండా మనము అడ్డం కూడా వేసుకోవాలండి. ఇలాగా మనము పెన్సిల్ కానీ స్కెచ్ కానీ లేదా మన దగ్గర మార్కర్ ఉంటుంది కదండి, మార్కర్ అన్న కానీ తీసుకునేసి వేసుకోవాలండి. ఈ విధంగా నేను చాక్ పీస్ అనేది తీసుకునేసి ఇది లైట్ కలర్లో ఉంది కనుక దీనిపైన డ్రా చేసుకున్నాను. తర్వాత నా దగ్గర ఉలన్ అనేది ఎక్కువగా ఉంది, దీన్ని కూడా మనం రీయూజ్ చేసుకోవచ్చండి. ఈ ఉలన్ను నేను ఈ విధంగా ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా స్ట్రైట్గా లైన్స్ 3 లైన్స్, అడ్డం అనేది 3 లైన్స్ అనేది వేసుకోవాలి. ఇలాగా మనము ఎంత లెంత్ అనేది అంటే పొడవు ఎంత ఉంది, తర్వాత వెడల్పు ఎంత ఉన్నాయో మనము ఉలన్ను కట్ చేసుకోవాలండి. ఇలాగ పొడవును కూడా మనము ఇక్కడ మెజర్ చేసుకునేసి మనము చాక్ పీస్తో గీసుకుంటున్నాం కదండి, దీన్ని మనము ఇక్కడ ఫెవికల్ అనేది ఈ లైన్స్ పైన అప్లై చేసుకునేసి ఈ ఉలన్ కానీ లేదా మన దగ్గర లేస్ ఉందనుకోండి, ఆ లేస్ అయినా కానీ మనము రీయూజ్ చేసుకోవచ్చు. లేస్నైనా కానీ మనము ఫెవికల్ అనేది అప్లై చేసుకునేసి స్టిక్ చేసుకోవాలండి. నేను ఇక్కడ స్ట్రైట్ లైన్స్, అడ్డం లైన్స్ అనేది మార్క్ చేసుకున్నాను. ఇలాగ మార్క్ చేసుకున్న తర్వాత స్ట్రైట్ లైన్స్ ఉలన్ను మనము కరెక్ట్గా 3 లేయర్స్ను కట్ చేసుకోవాలండి. అదేవిధంగా అడ్డం కూడా 3 లేయర్స్ అనేది అంటే 3 లైన్స్ అనేది నేను డ్రా చేసా కనుక 3 లేయర్స్ను కట్ చేసుకున్నాను.
మన దగ్గర ఫెవికల్ అనేది గ్లూ ఉంటుంది కదండి, ఆ గ్లూను కానీ లేదా గ్లూ స్టిక్తో కానీ మనం అప్లై చేసుకునేసి లైన్ల పైన మనము ఈ ఉలన్ను స్టిక్ చేసుకుంటే మనకు అందమైన డిజైనరు డోర్ మ్యాట్ స్క్వేర్ షేప్లో ఉండేది రెడీ అయిపోతుంది. ఓల్డ్గా ఉండే శారీస్, చినిగిపోయిన శారీస్ను, బరువుగా ఉండే శారీస్ను వేస్ట్గా పడేసేదానికన్నా లేదా సపరేట్గా కబోర్డ్స్లో పెట్టేదానికన్నా ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చండి. మన దగ్గర కాటన్ క్లాత్లు ఉంటాయి కదండి, వేస్ట్గా ఉండేటివి, అంటే పాతవి నైటీస్ అట్లా ఉంటాయి కదండి, వాటిని కూడా మనము ఈ విధంగా స్క్వేర్ షేప్లో కట్ చేసేసుకునేసి ఆ కాటన్ క్లాత్ను మనం పైన పెట్టుకునేసి శారీని కూడా మనము ఈ స్క్వేర్ షేప్లోనే మడుచుకునేసి ఆ స్క్వేర్ షేప్లో శారీని మనము కరెక్ట్గా దానికి మెజర్ చేసుకునేసి మడిచి దానిపైన కాటన్ క్లాత్ అనేది పెట్టేసుకునేసి ఈ విధంగా యాంకర్ థ్రెడ్తో కుట్టేసుకుంటే చాలా ఈజీగా చేసుకోవచ్చండి. తప్పకుండా ట్రై చేయండి. మన అమ్మ ట్యాజెస్ ఛానల్లో చాలా వరకు డిజైనర్ కుషన్స్, అదేవిధంగా డోర్ మ్యాట్స్, ట్యాజల్స్, అదేవిధంగా రంగోలీ, ఇవన్నీ కూడా చాలా వరకు ఉన్నాయండి. తప్పకుండా మన అమ్మ ట్యాజల్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇస్తూ ఈ వీడియోస్ అన్నీ కూడా రీయూజ్ చేసుకుంటారని నా ఐడియా అండి. తప్పకుండా మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియో నచ్చితే లైక్ చేయటము, మీరు లైక్ చేయటం వలన వేరే వాళ్ళు వీడియోని చూస్తారండి. కాబట్టి తప్పకుండా మీకు నచ్చితే లైక్ చేయండి. లైక్ చేయటమే కాదండి, వీడియోను హైప్ కూడా చేయండి. ఈ విధంగా నేను ఫెవికల్ అనేది స్ట్రైట్గా మనము గీసుకున్న లైన్ పైనే అప్లై చేసుకోవాలండి. స్ట్రైట్ లైన్ ఫెవికల్ అనేది అప్లై చేసుకునేసి మనము ఇక్కడ ఉలన్ కానీ లేదా లేస్ కానీ మనము ఈ విధంగా స్టిక్ చేసుకోవాలండి. ఫింగర్స్తో మనము దాన్ని కరెక్ట్గా ఫెవికల్ పైన పెట్టుకుంటూ ఈ విధంగా స్టిక్ చేసుకున్న తర్వాత అడ్డం లైన్స్ పైన కూడా ఫెవికల్ అనేది అడ్డంగా మనం ఫెవికల్ అనేది అప్లై చేసుకునేసి ఆ అడ్డం లైన్ ఫెవికల్ పైనే ఉలన్ అనేది కట్ చేసుకున్నాం కదండి, లెంత్ పెట్టుకునేసి దాన్ని కూడా ఈ విధంగా అంటించుకోవాలి. ఒకే ఒక్క నిమిషంలో ఈ విధంగా డిజైనరు డోర్ మ్యాట్స్ అనేది మనం ఓల్డ్ శారీస్తో చేసినవి లాగే ఉండవండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఒక 2 లేయర్స్ అనేది అంటించాను. తర్వాత లాస్ట్ లేయర్ కూడా లైన్ అనేది డ్రా చేసి తర్వాత ఆ లైన్ పైనే ఫెవికల్ అది అప్లై చేసుకునేసి దానిపైన మనము ఉలన్ అనేది స్టిక్ చేసుకోవాలండి. ఈ విధంగా స్టిక్ చేసుకున్న తర్వాత మనము ఈ విధంగా ఒకే ఒక్క నిమిషంలో డోర్ మ్యాట్స్ అనేది స్క్వేర్ షేప్ కానీ లేదా రౌండ్ షేప్లో కానీ మన ఇష్టం వచ్చిన షేప్లో మనము ఓవల్ షేప్లో కానీ ఈ విధంగా క్లాత్ను కట్ చేసుకునేసి శారీని మనము పెట్టుకోవచ్చండి. నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.